హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము, లైక్ ఇక్కడ మనకి మార్కెట్ అనేది పీక్ అంటే లైక్ హై అయితే మనకి ఫామ్ చేసుకుంది అండ్ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ కన్ఫర్మేషన్ అనేది మనకి రావాలి అని చెప్పేసి. సో ఈ ట్రెండ్ లైన్ కింద మనకి క్లోజింగ్ కనుక మనకి ఇస్తున్నట్టయితే మనకి రివర్సల్ కన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పేసి అనుకున్నాము. సో ఇవాళ మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యి ఏదైతే మనం డౌన్ సైడ్ టార్గెట్ ఏదైతే మనం మెన్షన్ చేసుకున్నామో ఆ డౌన్ సైడ్ టార్గెట్ వరకు మార్కెట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనకి టూ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వచ్చింది అండ్ ఒకవేళ మార్కెట్ రేపు వెళ్తే కొంచెం డౌన్ సైడ్కి అయితే మనకు వెళ్ళచ్చు. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్ ఇప్పుడు మనకి పడిపోతూనే ఉన్నాయి డౌన్ సైడ్కి. అలా కాకుండా యూఎస్ మార్కెట్స్ని బేస్ చేసుకొని మనకి మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే అక్కడ నుంచి కొంచెం బయింగ్ సెంటిమెంట్ అన్నది అంటే ప్రాఫిట్ బుకింగ్ అన్నది అయ్యి దాని తర్వాత బయింగ్ సెంటిమెంట్ అనేది కొంచెం బిల్డప్ అనేది అయ్యి ఇక్కడ నుంచి మనకు ఒక రిట్రేస్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అప్రాక్సిమేట్లీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి ఈ 26,094 లెవెల్స్ వరకు అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ వేవ్లో మనకి టైం బేస్డ్ కరెక్షన్ అంటే ఫ్లాట్ వేవ్ అనేది మనకు ఫామ్ అయింది కాబట్టి ఇక నేను ప్రైస్ బేస్డ్ కరెక్షన్ అంటే మనకు ఒక జిగ్జాగ్ ఫామ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలా అంటే మనకి జిగ్జాగ్ ఫామ్ అవ్వాలి అని అంటే మనకి ఈ లెవెల్స్ అయితే మనకు దాటద్దు. ఒకవేళ ఈ లెవెల్ మనకి దాటింది అని అంటే మళ్ళీ మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్లో లేదంటే మళ్ళీ మనకి ఇంకొక ఫ్లాట్లో ఒక వేరే వేరియేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ ఇంకొంచెం మనకి ఆ మార్కెట్ అప్ సైడ్ కంటే లైక్ రిట్రేస్మెంట్ తీసుకుంటున్నట్టయితే డౌన్ఫాల్లో కరెక్షన్లో సో మనకి బీ వేవ్ అనేది మనకి 26,093 లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ వన్స్ మార్కెట్ ఈ లెవెల్ని మనకి రేపటి సెషన్లో రీచ్ అనేది మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే ఇది మోస్ట్ ప్రాబబ్లీ రేపటి సెషన్లోనే ఇక్కడ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో మళ్ళీ మనకి రేపు మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి ఆల్మోస్ట్ ఇదే లెవెల్స్లో క్లోజింగ్ ఇచ్చే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ అంటే లైక్ మార్కెట్ కొంచెం డౌన్ సైడ్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి అప్ సైడ్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ లేదంటే మనకి ఫ్లాట్గా ఓపెన్ అవుతున్నట్టయితే. సో దాని తర్వాత మనకి అల్టిమేట్గా మనకి ఫైనల్గా మనకి వెళ్ళాల్సిన టార్గెట్ డౌన్ సైడ్లో మనకి 25,300 లెవెల్స్ వరకు అయితే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వెళ్ళాలి. అది మనకి ప్రైస్ బేస్డ్ కరెక్షన్ అయితే. ఒకవేళ ప్రైస్ బేస్డ్ కరెక్షన్ కాకపోతున్నట్టయితే మాక్సిమం మనకి ఇదే ఒక మంచి సపోర్ట్ లాగా ఉండి ఇక్కడ నుంచి మనకు ఒక ఫ్లాట్ కరెక్షన్ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, లేదా మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ట్రయాంగిల్ ఫామ్ అయినా కూడా మనకి మాక్సిమం ఇదే లోని మనకి మెయింటైన్ అయితే మనకు చేస్తుంది, లేదా ఇంకొంచెం కిందికి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఇక్కడ లైక్ ఒక హైన్ అయితే మనం ఫామ్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ కరెక్షన్లోకి వెళ్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇది మన కన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేసింది, మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వచ్చేసింది. అండ్ ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామో ఈ లోయెస్ట్ పాయింట్ 52,800 లెవెల్ అంటే లైక్ 850-800 లెవెల్స్, ఆ లెవెల్స్కి అయితే ఇవాళ మార్కెట్ అయితే వచ్చింది. సో ఇంకా ఒక హార్డ్లీ ఒక 100 పాయింట్స్ ఆ విధంగా అయితే మనకి మిగిలిపోయింది ఇక్కడ డౌన్ సైడ్కి. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపటి సెషన్లో మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కానీ లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అన్నది అయ్యి ఏదైతే మనకి మిగిలిపోయిన పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని కవర్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే లైక్ డౌన్ సైడ్కి వచ్చి అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి ఫస్ట్ అప్ సైడ్ టార్గెట్ మనకి 53,890 లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. సో వన్స్ మార్కెట్ ఆ లెవెల్స్ని హిట్ చేసిందంటే అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వచ్చి మనకి ఫైనల్గా మనకు కరెక్షన్ అయితే మనకి కంప్లీట్ అయితే చేసే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది కొంచెం కరెక్షన్ అనేది కొంచెం ఎక్స్టెన్సివ్గానే ఉండేటట్లు అనిపిస్తుంది వెన్ కంపేర్ టు మనకి ఇక్కడ ఈ కరెక్షన్తో కంపేర్ చేసుకుంటే లైక్ ప్రీవియస్గా ఏదైతే మనకి కరెక్షన్ ఉందో ఈ ఫోర్త్ వేవ్లో ఈ కరెక్షన్ అయితే ఉంది కదా. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి కొంచెం కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ చూడండి మనకి చాలా సింపుల్గా కరెక్షన్ అనేది అయిపోయింది, ఇక్కడ సింపుల్గా కరెక్షన్ అనేది అయిపోయి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళిపోయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకు ఒక కాంప్లికేటెడ్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇంచుమించు మనకి దీనిలాగా ఉండాలి, లేదా దీనికంటే కాంప్లికేటెడ్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ అప్ సైడ్ టార్గెట్ 53,890 అండ్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మళ్ళీ మనకి మార్కెట్లో 52,640-650 లెవెల్స్ వరకు కూడా మనకి డౌన్ సైడ్లో వచ్చే ఛాన్స్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో రేపటి సెషన్లో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే డైరెక్ట్గా అంటే లైక్ సింగిల్ వేవ్లోనే మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే
ఈ 600 లెవెల్స్ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుంది. లేదా ఇక్కడ నుంచే మనకి మార్కెట్ ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే అప్ సైడ్‌కి వెళ్తున్నట్టయితే మనకి డైరెక్ట్‌గా 53,877 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. సో, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఆ డైరెక్షన్‌కి తగ్గట్టు మీరు పొజిషన్స్ తీసుకోవడానికైతే ప్లాన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన డైలీ అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, జై హింద్.